ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ అండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైలరింగ్లో మెయిన్ ఉండాల్సిన స్కిల్ వచ్చేసి పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం అనమాట. సో మెజర్మెంట్ తీసుకోవడానికి ఒకవేళ బ్లౌజ్ అయితే దానికి ఏమి ఉండాలి, మన దగ్గర మెయిన్ ఉండాల్సింది మనకు ఒకటి టేప్ ఉండాలి, మెజర్మెంట్ టేప్. అండ్ బాడీకి ఒకటి బెల్ట్ మనం ఇలా స్టిప్గా పెట్టి మార్కింగ్ ప్రకారంగా మనం మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది. సో ఆ బెల్ట్ అనేది ఫస్ట్ మనం మెజర్మెంట్కి యూజ్ చేస్తాం కాబట్టి ఆ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో ఒకసారి అయితే చూద్దాము. సో నేను కాటన్ది నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇక్కడ ఆన్ ఫోల్డ్ పెట్టేసి మనకి ఇక్కడ ఎంత అయితే విడ్త్ ఉంటుందో అంత సైజ్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆ సైజ్ చూసుకొని ఇది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అంతా కూడా ఫస్ట్ ఏ దానికైనా కూడా నీట్గా ఫస్ట్ క్లాత్ ఐరన్ తిప్పుకోవాలి మనము. ఇలా ఇక్కడ ఫోల్డింగ్స్ క్రీజ్ లేకుండా. సో అలా తీసుకున్న తర్వాత మొత్తం కూడా మనం ఇలా స్కేల్ పెట్టి, ఇది 2 ఇంచెస్ స్కేల్ అనమాట. నేను ఈ మెజర్మెంట్ బెల్ట్ పట్టీకి టోటల్గా 2 ఇంచెస్ మార్క్స్ తోటి పెట్టమనకు ఒక 4 అయితే సరిపోతాయి అనమాట. డబల్ థిక్నెస్ పెట్టి పెట్టుకోవచ్చు. సో ఈ 4 అయితే నేను కట్ చేసి స్టిచ్ ఎలా చేస్తానో చూద్దాం. స్టిచ్చింగ్ అందరూ చేస్తారు, బట్ పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మాస్టర్స్ చేసేదానికి లేడీస్ చేసే టైలరింగ్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది యాక్చువల్లీ. సో అదే మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మెయిన్ మాస్టర్స్ కనుక ఫ్యాషన్ డిజైనర్స్ కనుక కుడితే ఎలా ఉంటుందో వర్క్ అనేది, ఆ స్టిచ్చింగ్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గర అంత ప్రైస్ పెట్టి అంత టైం వెయిట్ చేసి మనం ఎందుకు వర్క్ చేయించుకుంటామంటే వాళ్ళది వర్క్ అనేది అంత ప్రొఫెషనల్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ ఒక 1 లైన్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు కరెక్ట్గా ఆ వర్క్ అనేది నీట్గా చేసుకొని వర్క్ చేస్తారనమాట. అదే నార్మల్ టైలర్ ఇంటి దగ్గర చేసే వాళ్ళు అయితే ఏంటంటే కొంచెం అటు ఇటు ఉన్నా ఓకే చేద్దా అన్నట్టు చేసేస్తారనమాట. సో నేను ఇలా కాటన్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ మనకు ఈ పట్టీ వచ్చేసి అండ్ ఇలా ఈ పట్టీ అనేది ఇక్కడ పిన్స్ పెట్టేసి మనం ఇట్లా టైట్గా పెట్టేసి మెజర్మెంట్స్ తీసుకుంటారు. సో ఈ పట్టీ ఎలా కుట్టాలంటే నేను చూపిస్తాను. పట్టీ కుట్టి దీనికి పిన్స్ కూడా పెట్టాలి. మనం బ్లౌజ్కి హుక్స్ ఎలా పెట్టుకుంటామో అలా హుక్స్ కూడా దీనికి పెట్టాలన్నమాట. సో ఈ పట్టీ కొంచెం అందంగా ఉంటే స్టాండర్డ్గా బాగుంటుంది కదా అనేసి నేను ఇలా తిక్కుగా కట్ చేశాను. సో ఒకసారి ఇది స్టిచ్ చేశాక టేప్ పెట్టి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మనం 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇలా. సో ఇది నా బాడీకి ఎగ్జాక్ట్ కట్టు ఉందనమాట ఇలా. సో నాకన్నా లావుగా ఉన్న వాళ్ళకి నేను మెజర్మెంట్ తీసుకోవాలి అంటే తీసుకోలేను కాబట్టి మనం ఇంకా దీనికి ఈ డబల్కి ఇక్కడ ఇది అటాచ్ చేస్తాం అనమాట. ఇలా 4 లేయర్స్. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్క్ ఉంది కదా ఇది కంప్లీట్గా ఇలా లోపలికి వెళ్ళేలాగా అండ్ ఈ ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకుంటే ఎడ్జ్కి బెటర్. అండ్ మనం ఎందుకంటే ఇది కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పేస్తాం కాబట్టి ఫోల్డింగ్. సో ఇలా ఇది సీదా అన్నమాట. ఇది సీదా, ఇది ఉల్టా. సో ఉల్టా బయటకు వేసుకొని మనం లోపలికి సీదా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ కూడా టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. అండ్ టైలరింగ్ టచ్ లేదు, కంప్లీట్గా జీరో, మాకు లైక్ మిషన్ తొక్కడం కూడా రాదు అనుకున్న వాళ్ళకి ఇంకా బేసిక్ ఉంటుంది. సో అది కూడా నేను ట్రై చేస్తాను ఇంకా బేసిక్ నుంచి కూడా చెప్పడానికి.
ఇదేమంటే ఆల్రెడీ కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఇది కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. లైక్ ఆల్రెడీ మిషన్ తొక్కడానికి, ఇలా క్లాత్ పట్టుకోవడానికి, స్టిచెస్ వేయడానికి. యాక్చువల్లీ స్టిచెస్ వేసే మెథడ్ కూడా నేర్చుకునేది ఉంటుంది. ఇది స్టార్టింగ్లో మనకు మిషన్ కుట్టేటప్పుడు నేర్పిస్తారనమాట. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళైతే ఇంకా బేసిక్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందైతే మనకు స్టిచ్చింగ్ మిషన్ ఉంటేనే ఇంట్లో పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే మిషన్ అనేది మెయిన్ స్టిచెస్కి ఇంపార్టెంట్ కదా. ఈ మిషన్ అయితే కంపల్సరీగా ఉండాలి మనకు. ఎవరు బడ్జెట్ని బట్టి వాళ్ళైతే మిషన్ పర్చేస్ చేసుకోండి. బట్ ఒకసారి పర్చేస్ చేసేది కాబట్టి జాక్ మిషన్ అనేది చాలా బాగుంటుంది. మీకు నియర్ బై ఎక్కడైనా ఉంటాయి కదా షాప్స్, టైలరింగ్ షాప్స్ లైక్ మిషనరీస్ అమ్మేది, అక్కడ మీరు జాక్ మిషన్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి. సో మనం ఇది పట్టి అయితే తీసుకున్నాం. 40 ఇంచెస్ వరకు టేప్ తోటి పెట్టేసుకొని ఇది నేను కట్ చేసే ఎక్స్ట్రాది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఎడ్జ్ 4కి కూడా ఇలా పిన్ చేసేసి ఇలా రివర్స్ ఫోల్డ్లో అంతా కూడా ఇది ఒక్కసారి పెట్టేసుకున్నామంటే మనం ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేదనుకోండి, ఓల్డ్ ఏదైనా బ్లౌజ్ ఇచ్చినది మనం కుట్టింది కూడా అలాగే వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కనుక బ్లౌజ్ స్టిచ్ చేసినట్లయితే చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం డిఫరెంట్ నెక్స్, అడ్వాన్స్ నెక్స్ ఇవన్నీ కూడా చూస్తాం కదా. అండ్ హై కాలర్, హై నెక్, డిఫరెంట్ నెక్ అంతా అడ్వాన్స్ స్టేజ్ వరకు చూస్తాం కాబట్టి సో మనకి ఇవన్నీ ఉంటే కూడా బేసిక్ బెటర్ అనమాట. అండ్ ఒకవేళ ఇవన్నీ కూడా మీరు ట్రై చేసినట్లయితే కంపల్సరీగా కామెంట్లో కూడా మెసేజ్ చేయండి. ఇంకేదైనా మీకు అర్థం కాలేదా, ఇంకా ఏ విధంగా అయినా చెప్తే మీకు అర్థమవుతుంది అనేది కూడా చెప్పండి. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా చేయడానికి. సో పిన్ అయితే బయటకు వచ్చేసింది, తీసేసాము. అండ్ అంతా కూడా ఇలా ఉల్టా తీసేసుకో. దీన్ని నేను ఐరన్ కూడా చేసి ఇంకా నీట్గా చేస్తాను బెల్ట్ని. సో ఇలా బెల్ట్ అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇది ఎండ్ కూడా ఉంటుంది కదా, ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు. అండ్ ఒక సూది తీసుకొని దీనికి పిన్స్ అనేటివి కుట్టాలి. సో ఇలా ఈ థ్రెడ్స్ అని కనపడకుండా లోపలికి చెక్కిచ్చేసి ఇలా చేసి సూది దారం అయితే ఒకటి తీసుకొని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అది టక్స్ మనం ఇక్కడ కుట్టాలి కాబట్టి. అండ్ నేను ఎక్స్ట్రా ఇదైతే ఉంది కదా, సో ఇది లోపలికి ఫోల్డ్ చేసి ఇది కూడా స్టిచ్ చేస్తున్నాను. అండ్ మన గలీజ్గా కనిపించొద్దు కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఇది ఒక సైడ్ మనం ఇలా కుట్టేసుకోవాలన్నమాట కంప్లీట్గా మనం లాక్ చేయడానికి. మీ దగ్గర ఒకవేళ ఇది లేకపోయినా హుక్స్లు అయినా పెట్టుకోవచ్చు. 2 హుక్స్లు ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇది కొంచెం గ్రిప్ బాగా కూర్చుంటుంది కాబట్టి ఇది బెటర్ అన్నమాట. ఈ బెల్ట్ తర్వాత నెక్స్ట్ వీడియో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తా. అది మెయిన్ ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. ఎందుకంటే మనం డిఫరెంట్ ఎన్ని ప్యాటర్న్స్ అయినా కుట్టొచ్చు, బట్ బాడీ మెజర్మెంట్ అనేది మనకు చేంజ్ అవ్వదు కదా. అది పర్ఫెక్ట్గా మీరు తీసుకోవడం వచ్చిందంటే మిగిలిన వర్క్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ తీసుకోవడంలో మీరు చిన్న మిస్టేక్ చేసినా కూడా
మీరు ఎంత కరెక్ట్ అవుట్పుట్ అనేది 100% ఇచ్చినా కూడా చేయలేరనమాట. మెయిన్ మనకు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవడమే రావాలి. ఇది థ్రెడ్ 4 లేయర్స్ తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా బాగుంటుంది కాబట్టి నేను 4 లేయర్స్ తీసుకున్నాను. సో ఇది ఇక్కడ తీసుకున్నాం కదా, ఇటు సైడ్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకు మినిమం స్మాల్ సైజ్ ఎంత నుంచి ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే అక్కడ నుంచి పిన్స్ పెట్టుకోవాలి. సైజెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మినిమం బేసిక్ సైజ్ వచ్చేసి మనకు 26 ఉంటుంది. ఇంకా పూర్తి బక్కగా ఉన్నారు అంటే 24 నుంచి కూడా ఉంటుంది. సో 24 ఈ టేప్ మెజర్మెంట్స్ మనం ఇలా పెట్టేసుకొని ఒక 24 నుంచి మనం పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇది 24 ఒకటి, 28 ఒకటి, ఇలా ఒక 1 ఇంచ్కి ఒకటి ఇవి అనేది మనం ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అండి కుట్టుకుంటూ. యాక్చువల్లీ హాఫ్ ఇంచ్ కుట్టుకుంటే బెటర్, ఎందుకంటే మనకు ఎంత పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే అంత నీట్గా వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్కి ఒకటి పెట్టుకున్నా కూడా చాలా బాగానే ఉంటుంది. నేను జస్ట్ అందాజంగా పెట్టేస్తున్నాను. సో ఇలా మీకు మ్యాక్సిమం ఒక 10 వరకు వీలైతే 10 వరకు, లేదా ఒక 6-7 అయినా మీరు పెట్టేసుకోవాలి. ఇవి మినిమం 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ గ్యాప్లో కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఐరన్ చేస్తున్నాను మనం కుట్టుకున్న పట్టీని. సో ఇలా అండి మన బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకు ఇలా మనం దీన్ని పెట్టేసి మన బెల్ట్ ఇలా పెట్టి మనం మార్కింగ్ తీసుకుంటాం అన్నమాట ఈ పట్టీని ఇలా. అండ్ బ్లౌజ్ మనకి ఎంత హైట్లో కావాలా, ఇప్పుడు బ్యాక్లో కూడా అంతే, ఎంత విడ్త్లో కావాలో చూసుకొని దాన్ని బట్టి పెట్టేసుకుంటాం. మీకు ఇంకా హైట్ కావాలా, క్లాత్ కావాలా చూసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి లెంత్ అనేది మనం మెజర్మెంట్స్ తీసుకున్నట్టు వస్తుంది. ఇది కరెక్ట్ బ్లౌజ్ది. సో నెక్స్ట్ వీడియోలో ఇది యూజ్ చేసి మార్కింగ్ ఎలా మనము లైక్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను.